ఏంటేంటేంటి కష్టపడి పని చేయాలి కానీ దాని తాలూకు ఫలితాన్ని ఆశించకూడదా? ఇదెక్కడ న్యాయం? అని చాలామంది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచర అనేటువంటి పద్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఒక ఎండ్ రిజల్ట్ని మనసులో పెట్టుకొని ఒక పనిని ప్రారంభిస్తాం కదా. మరి అలాంటప్పుడు ఫలితాన్ని ఆశించకుండా ఎలా ఉంటాం అని చాలామందికి క్వశ్చన్ వస్తుంది. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పేది ఏంటంటే, ఒక 10వ తరగతి విద్యార్థి కష్టపడి రాత్రింబాలు చదివి పరీక్షలు రాసిన తర్వాత, అయ్యా శ్రీకృష్ణ భగవానా, నేను కష్టపడి చదివాను, 100% నా యొక్క ఎఫర్ట్స్ పెట్టాను, నేను ఎగ్జామ్ రాశాను, ఇక్కడితో పూర్తయిపోయింది, దాని తాలూకు రిజల్ట్ ఏంటి అనేది నీకే వదిలేస్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు తండ్రి అని చెప్పేసి అతని పాదాల చింత మన శ్రమని వదలమని చెప్తున్నాడు. ఒక యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ఒక వ్యక్తి చాలా కష్టపడి రాత్రింబాలు శ్రమించి ఒకనొక రోజు ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఆ తర్వాత నుంచి బయటకు వచ్చిన తర్వాత, తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ, నా యొక్క 100% ఎఫర్ట్స్ నేను పెట్టాను, అక్కడ వదిలేసి వచ్చాను, ఇంకా దాని తాలూకు ఎండ్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది, నాకు వస్తుందా రాదా అనే విషయాన్ని ఎటువంటి ఆలోచన లేదు, బాధ అంతకంటే లేదు, ఇక ఆ ఎండ్ రిజల్ట్ ఏంటనే నీకే వదిలేస్తున్నాను, నీ పాదాల చింత నా యొక్క శ్రమని విడిచిపెడుతున్నాను, ఇక దాని తాలూకు ఫలితాన్ని నువ్వే అందించాలి తండ్రి అని మనస్ఫూర్తిగా అతనికి అప్పచెప్పి మన మనసులో నుంచి ఆలోచనలన్నీ తీసేసి హ్యాపీగా ఉండమని చెప్తున్నాడు. అంతేకాని నెలంతా శ్రమించిన తర్వాత వచ్చే జీతాన్ని వద్దని చెప్పమనట్లేదు. కస్టమర్ దగ్గరికి మన బిజినెస్ తీసుకెళ్ళి మన ప్రోడక్ట్ కొనుగోలు చేసిన తర్వాత అతను ఇచ్చే డబ్బును తీసుకోవద్దని చెప్పడం లేదు. దాని తాలూకు ఉద్దేశం ఏంటని మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.